అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత సంవత్సరం కిందట మన బనగానపల్లిలో ఊరంతా ప్రేమ కథ షార్ట్ ఫిల్మ్ ని తీయడం జరిగింది. అది ఈ సంవత్సరం అవార్డు రావడం జరిగింది. అది కూడా 2 అవార్డులు రావడం జరిగింది. అది కూడా హైదరాబాద్ లో 2 అవార్డ్స్ 3 మెడల్స్ రావడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమం జరిగినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ అవార్డు రావడం అనేది చాలా మామూలు విషయం కాదు. చాలా కష్టపడ్డాం దీనికి. 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 1 నెల కష్టపడ్డాము. ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల తిరిగి అక్కడ నుంచి యాక్టర్లు పట్టుకొచ్చి ఇక్కడ చేసి ఎక్కడో సిగ్నల్ లేని చోట ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చేసి ఎక్కడో హైదరాబాద్ లో అవార్డు కొట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి ఈ రోజు అభినందనలు తెలపడానికి శ్రీ ఇందిరమ్మ గారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా అంతేకాకుండా మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, మీ అండాదండ నేను ఉంటాను, మీకు సపోర్ట్ గా నేను ఉంటాను, మీరు ఎదగాలి, మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నందుకు ఇందిరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్వామి. నేను ఎంతో అంటే చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక బట్టల షాప్ పెట్టుకొని దాని నుంచి కొంచెం అంతో ఎంతో వచ్చిన డబ్బులతో నా సొంత డబ్బులతో నేను షాప్ ఫిల్మ్ తీయడం జరిగింది. దానికి 2 అవార్డ్స్ రావడం అనేది ఎంతో చాలా సంతోషకరమైన విషయం. దానికి సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ చాలా సంతోషకరంగా ఉంది. మన బనగానపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పబ్జి కుర్రాడు అంటే జంబులయ్య స్వామి గత సంవత్సరము ఒక షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించడం జరిగింది. దాని పేరు ఊరంతా ప్రేమ కథ. ఆ చిత్రము దాదాపు సంవత్సరం అయింది నిర్మించి. దానికి మంచి స్పందన వచ్చింది. గత సంవత్సరం నిర్మించిన ఈ చిత్రానికి ఈరోజు దాదాపు 2 అవార్డులు వచ్చాయి, 3 మెడల్స్ వచ్చాయి. ఆ పిల్లవానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ను మా బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన యాగంటి ఈ పరిసరాల్లో చిత్రీకరించాడు. ఈ చిత్రీకరణ ద్వారా మన బనగానపల్లి నియోజకవర్గం కూడా రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ కుర్రవాడు రాబోయే కాలంలో ఇంకా మాకు సినిమాల్లో కానరావాలని, టీవీలలో కూడా కానరావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బీసీ ఇందిరమ్మ గారు కూడా హాజరై మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిచేందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అబ్బాయికి బీసీ ఇందిరమ్మ గారు చెప్పినట్టు వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.